కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కొత్తేరవరం గ్రామంలో సక్షం అంగన్వాడీ కేంద్రం వద్ద తల్లిపాలు వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, సిడిపిఓ పద్మావతి సూచనలతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని సెంటర్ టీచర్ ఎస్ఎల్వి నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీ సూర్య గ్రూప్ వారి ఝాన్సీ రాణి బిఎస్సి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిపాలు ప్రాముఖ్యతపై నర్సింగ్ విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లల తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, కేవలం తల్లిపాలు 6 నెలలు ఇవ్వాలి, ఇతర పదార్థాలు ఏమీ పెట్టకూడదని తదితర అంశాలపై అవగాహన కల్పించాను. తల్లిపాలు ముద్దు, పట్టుపాలు వద్దు అంటూ నినాదాలు చేశారు. బిడ్డలకు తల్లిపాలు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. తల్లుడు తమ బిడ్డలకు పాలనిచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తల్లుడు తమ బిడ్డలకు 6 నెలల వరకు తల్లిపాలు అందించాలని తెలిపారు. అప్పుడే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అనంతరం తల్లిపాల ముద్దు అంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం సూపర్వైజర్ చక్రవేణి, నర్సింగ్ కాలేజ్ అధ్యాపకులు లిఖిత, సారా గ్రేస్, హెల్పర్ చిన్నపాప, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు వారోత్సవాలు కృష్ణ సరే అమ్మా, అందరికి నాకు థీమ్ మారుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మార్చిన లోగాన్ థీమ్ నుంచి 8వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మొన్న మీటింగ్ జరిగింది, నిన్న కూడా జరిగింది. ఈ రోజు మళ్ళీ మనకి కాలేజ్ నుంచి అందరూ వస్తున్నారు. మీ నుంచి వాళ్ళకి ఆ నుంచి మీకు తల్లిపాల ముద్దు అన్నా అలాగే పాలిచ్చే పద్ధతి ఏంటంటే ప్రశాంతంగా కూర్చుని ఏంటంటే బిడ్డని ఒక ప్రదేశంలో ఎలాగ పట్టుకుని ఇచ్చే కాసేపు కూడా బిడ్డ వంక చూస్తూ మెరుగుతూ పాలు ఇవ్వాలి. ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్ మాట్లాడకూడదు, టీవీ చూస్తూ పాలు ఇవ్వకూడదు. అలాగే ఏంటంటే వంట చేస్తూ కూడా ఇవ్వకూడదు. అక్కడ బట్టికి ఏరియాలో ఉంటుంది, అక్కడ ఇలా చేయి పట్టుకుంటే వాడికి పాలు నోట్లోకి వెళ్ళవు. కాబట్టి ఏంటంటే అది అలాగే ఇవ్వాలి. ఒకవైపు 15 నిమిషాలు, ఒకవైపు 15 నిమిషాలు ఇవ్వాలి. పాలు ఇచ్చేటప్పుడు ఇటు ఇస్తుంటే ఇటు వచ్చేస్తాయి.